వయసులో మీ అందరికంటే చాలా చిన్నవాడిని. అయితే కొద్దిగా కరెక్షన్ ఏంటంటే నేను ఉస్మానియా యూనివర్సిటీ కాదు ఆర్ఈసీ వరంగల్లో చదువుతున్నా, ఫైనల్ ఇయర్ బీటెక్. పర్వాలేదు, ఆర్ఈసీ వరంగల్ బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నా. అయితే ఈ రోజు వచ్చినటువంటి సమస్య ఈ సినిమాలోంచి ఉద్భవించింది కాదు. ఒక 20 సినిమాలు 30 సినిమాలలో కూడా బ్రాహ్మణులను ఈ విధంగానే చూపించారు. అదర్స్ సినిమాలో చూస్తే ఒక బారుకో పబ్బుకో పోయి మద్యం సేవించడం కానీ, ఇంకా ఇంద్రా సినిమాలో పిండ ప్రదానం చేసేటప్పుడు ఏదో ఒకటి చెప్పి స్వాహ అనడం కానీ, ఇటువంటి అనేక సన్నివేశాలు ఉన్నాయి బ్రాహ్మణులని కించపరుస్తున్నటువంటిది. కాకపోతే మనము ఆ రోజు మనకు తెలియదని కాదు, మనము ఆ సినిమా చూడలేదని కాదు, మనం అందులో తప్పు పట్టలేదని కాదు, కానీ ఒకసారి తప్పు క్షమిస్తాం, రెండోసారి క్షమిస్తాం, మూడోసారి క్షమిస్తాం, కానీ పదే పదే అదే తప్పు చేస్తే క్షమించడానికి బ్రాహ్మణులు అంత మంచివారు కూడా కాదు. ఒక థ్రెషోల్డ్ లిమిట్ దాటిపోయింది, అయిపోయింది, మీకు ఇచ్చే ఛాన్సులన్నీ అయిపోయినాయి. ఇప్పటి నుండి కొద్దిగా బ్రాహ్మణులు అంటే ఏంటో చూసుకొని మీరు సినిమా తీయవలసిందిగా పెడుతున్నాం. ఇంకో విషయం ఏంటంటే ఈ రోజు సినిమాలో అర్చకులని కించపరుస్తున్నటువంటి విధంగా పెట్టడం. అయితే వేరే వాళ్ళు అనొచ్చు, అర్చకులని కదా మరి మనకెందుకు అని, మనం ఇంజనీర్లము, మనం చదువుకుంటున్నాము, మనకెందుకు వాళ్ళు చూసుకుంటారు అనుకోవచ్చు. కానీ ఇది అర్చకులకి సంబంధించినటువంటిది, అయితే హిందువులకు సంబంధించినటువంటిది, ఎంటర్ బ్రాహ్మణ కమ్యూనిటీకి, హిందూ కమ్యూనిటీకి, మన దేశ అస్తిత్వానికే సంబంధించినటువంటి విషయం. మన దేశ అస్తిత్వం అంటే హిందూ ధర్మం. హిందూ ధర్మంలో బ్రాహ్మణులు ఒక ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు ఈ రోజు. సో బ్రాహ్మణ ధర్మాన్ని ముందు మనం పరిరక్షించుకోకపోతే ఈ హిందూ ధర్మంలో ఉండదు, ఈ భారతదేశానికి అస్తిత్వంలో ఉండదు. అర్చకులే కాకుండా మిగతా బ్రాహ్మణ సోదరులందరూ కూడా ఈ రోజు ఈ సినిమాని ఖండించాలి. ఇదే సినిమా కాదు, బ్రాహ్మణుల పైన జరుగుతున్నటువంటి అనేకమైన దాడులను కూడా మనం ఖండించవాలి. ఈరోజు పొలిటికల్ గా, సోషల్ గా ఎన్నో దాడులు జరుగుతున్నాయి. పాలిటిక్స్ లో కూడా బ్రాహ్మణులకు అసలు ప్లేసే లేదు. ఈ రోజు చెప్పుకుంటూ పోతే 2-3 మంత్రులు, 2-3 ఎమ్మెల్యేలు ఉంటారు. సోషల్ గా కూడా మనకి ఒక బ్యాక్వర్డ్ కమ్యూనిటీగా బ్రాహ్మణులను గుర్తించాలి. ఈ రోజు బ్రాహ్మణుల దగ్గర చదువు తప్ప ఇంకేమీ లేదు. మనం ఆ చదువుతోనే ఏదో వెళ్తున్నాం కానీ బ్రాహ్మణులకు పైసలు లేవు, బ్రాహ్మణులంతా ధనవంతులు కాదు. ఏదో మన తెలివితోని మనం ఈరోజు ముందుకు పోతున్నాము. సో బ్రాహ్మణుల పైన జరుగుతున్నటువంటి అనేక దాడులని మనమందరం ఇదే విధంగా ఈ సినిమా ఏదైతే ఖండిస్తున్నామో ప్రతి ఒక్క దాడిని బయటకి అసలు వెలుగులోకి రావు అనేక దాడులు. ఎందుకంటే ఏదో ఫోన్లే మనం పని చేసుకుందాం అనుకుంటారు, కానీ ఇటువంటి ఏ దాడి జరిగినా ఫస్ట్ వెలుగులోకి తీసుకురండి. వెలుగులోకి తీసుకువచ్చిన తర్వాత ఇదే విధంగా మనం ప్రతి ఒక్క దాడిని ఖండించుకుంటూ ముందుకు పోదాం. తర్వాత ఈ బ్రాహ్మణ కమ్యూనిటీ వరకు ఓకే, తర్వాత వేరే వాళ్ళు అడగచ్చు, వైశ్యాస్ కానీ, బీసీలు కానీ, ఎస్సీలు కానీ. మనం మేమెందుకు రావాలి అంటే ఈ రోజు బ్రాహ్మణుల పైన జరిగింది, రేపు మీ పైన జరుగుతుంది, ఎల్లుండి ఇంకొకరి పైన జరుగుతుంది. అట్లనే హిందువులు, ముస్లింలు, హిందువులను ఈరోజు కించపరిచేటట్టుగా చూపించిన వాళ్ళు రేపు ముస్లింలను కూడా చూపిస్తారు, ఎల్లుండి క్రిస్టియన్లను కూడా చూపిస్తారు. సో ఈ డబ్బు అహంకారంతో కొట్టుకుంటున్న వారు ఎంత దుర్మార్గానికైనా వాళ్ళు ఆ వెనుకాడని మనం అందరం గమనించాలి. అయితే ఈ సినిమాని రద్దయ్యేంత వరకు మనం ఇదే విధంగా కంటిన్యూ చేస్తాము. సరే, ఈ సినిమా వరకు ఇది బాగానే ఉన్నది, దాని తర్వాత మనం ఏం చేద్దాము? అంటే ఈ సినిమా అయిపోయినాక సరే రేపో మాపై సినిమా రద్దే చేసింది అనుకోండి, పెద్ద విజయం మనది. దాని తర్వాత ఏం చేద్దాం? మనము మళ్ళీ ఇంకో సినిమాలో బ్రాహ్మణులు కించవలసిన రోజు మళ్ళా వెళుతామా? ఆ సినిమా ఆగిపోయింది అనుకోండి రేపు, తర్వాత మనం మళ్ళీ ఇంకో సినిమా వచ్చే వరకు మనం గెలవడం ఉండదా? అయితే ఈ రోజు ఈ వేదిక ద్వారా అనేక బ్రాహ్మణ సంఘాలు, ప్రతి ఊర్లో ఒక బ్రాహ్మణ సంఘం ఉన్నది, ప్రతి డిస్ట్రిక్ట్ ఉన్నది, అనేక బ్రాహ్మణ సంఘాలు ఒక తాడిపైకి వచ్చినాం కాబట్టి బ్రాహ్మణులకు ఉండే సమస్యలన్నీ ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చినటువంటి పేరు మిత్ర మండలి, భారతీయ బ్రాహ్మణ మిత్ర మండలిగా మనం ఏర్పడి
రాబోయే రోజుల్లో ఈ బ్రాహ్మణులు దేశ పురోగతికి ఏ విధంగా మనము మన రోల్ అనేది తీసుకోవాలో అంటే కొంచెం తెలుగు సరిగ్గా రావట్లేదు, క్షమించాలి. అయితే మనము ఈ దేశ అభివృద్ధిలో దేశ పురోగతిలో బ్రాహ్మణులు ఎంత కీలకంగా ఉన్నామో మనం కూడా ఒకసారి ఆలోచించుకొని ప్రతి ఒక్క దాంట్లో బ్రాహ్మణులు ఈక్వల్ గా రోల్ తీసుకొని పాలిటిక్స్ లో కానీ బ్యూరోక్రాట్స్ లో కానీ ప్రతి దాంట్లో మనం ముందుండి మన బ్రాహ్మణ అస్తిత్వాన్ని కాపాడుకుంటూ అదేవిధంగా దేశ అస్తిత్వాన్ని కూడా కాపాడుకుంటూ ముందుకు పోవాలని మీ అందరికి సందేశం ఇచ్చేంత పెద్దవాడిని కాదు కానీ ఏదో నాకు తెలిసింది చెప్పినాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ